మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని మాడి వేర్లు ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. చెవులు గలవాడు వినుగాకని చెప్పాను. ప్రభు సాయం నిమిత్తం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరచుము. మీరు మాతో మాట్లాడము, మా మనస్సును, మా యొక్క మనోనేత్రములు తెరువుము. మీ వాక్యమును గ్రహించే మనసు మాకు దయచేయండి. చూచే కన్నులు మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవి మాకు దయచేయండి. మీ మాటలు సత్యమైనవి, నీ మాటలు విలువైనవి, నీ మాటలు ప్రభువా ఎంతో గంభీరమైనవి, జుంటి తేనె ధార్ల కంటే మధురమైనవి. ఇలాంటి మాటలు మాకు వినిపించమని, మీ మాటలు మాకు బోధించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇంకొకసారి ఈ మాట చదుదాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనం అందరం చదుదాం. 3-4 వచనాలు చదుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు అందరం చదుదాం. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. యేసు ప్రభు వారు అనేకమైన ఉపమానాలు బోధిస్తూ వచ్చాడు. అందులో చాలా విలువైనటువంటి ఒక ఉపమానము విత్తువాని యొక్క ఉపమానం. ఈరోజు మనం ధ్యానం చేసేది విత్తువాని యొక్క ఉపమానం. ఈ విత్తువాడు అని అంటే ప్రకటించేవాడు. ఎవరు విత్తువాడు అంటే? ప్రకటించేవాడు. ఈ విత్తేవాడు విత్తనాలు ఎక్కడ విత్తాడు అని అంటే నేల మీద విత్తాడు. నేల అంటే భూమి, నేల అంటే హృదయం. ఏంటిదంటే నేల అంటే విత్తనం అంటే వాక్యం. ఏంటిదంటే విత్తనం అంటే వాక్యం. అయితే ఈ ఉపమానంలో 4 రకాల నేలలు ఉన్నాయి. ఎన్ని రకాల నేలలు? 4 రకాల నేలలు. మొట్టమొదటి నేల అంటే ఏంటి? మొట్టమొదట నేలకు దేని సాదృశ్యం? హృదయానికి సాదృశ్యం. మానవ హృదయం ఎలాంటిది? మానవ హృదయం ఎలాంటిది? బైబిల్ చెప్తుంది, ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన ఎందుకు నాన్న ఇది ఈరోజు చాలా ట్రబుల్ ఇస్తాను. ఇది తగ్గిన ఒక్కరో తగ్గి. ఈ విత్తనం అంటే వాక్యం. వాక్యము 4 చోట్ల విత్తబడతా ఉంది. ఈ హృదయము చాలా ఘోరమైన వ్యాధి గలది అని రాయబడి ఉంది. మానవ హృదయము, ఈ హృదయం ఏం చేస్తుంది? మామూలుగా ఈ హృదయం ఏం చేస్తుందండి తెలుసా మీకు? ఏం చేస్తుంది హృదయము? బ్లడ్ను పంపు చేస్తూ ఉంటుంది. అంటే రక్తాన్ని అన్ని అవయవాలకు పంపిస్తూ ఉంటుంది. రక్తము ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది అన్నిటికీ. మొత్తం బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కు రక్తం పోవాలంటే ఎక్కడి నుంచి? గుండె నుంచి పోవాలా. గుండె ఆగిపోయిందంటే రక్తము పోదు. అంటే మిషన్ అన్నమాట ఇది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏంది? మిషన్, మోటార్ పంపు కొడతా ఉంటుంది. పో, ఈ మెదడులోకి పో, కంటి కాడికి పో, ఈ చేతుల కాడికి పో, ఈ నరాల కాడికి పో అంటే ఆ హృదయం పంపిస్తూ ఉంటే హృదయం ఏం చేస్తుంది? హృదయము కేంద్ర బిందువు. అంటే మధ్యలో ఉన్న హృదయము అన్నిటికీ రక్తం సరఫరా చేస్తూ ఉంది.
ఆత్మీయంగా ఈ హృదయం గురించి కూడా ఏముంది తెలిసినా, ఈ హృదయము మనిషి యొక్క జీవితాన్ని నడిపిస్తుందంట. ఏమంట? మనిషి యొక్క జీవితాన్ని హృదయము. నీ హృదయం ఎక్కడుందిరా బాబు అంటారు. ఎక్కడుందిరా నీ హృదయం? ఏడ పెట్టుకోండవరా? మోకాళ్ళు పెట్టుకోండవా అని ఎక్కడ అంటారు కొంతమంది. బైబిల్ ఏం చెప్తుందంటే, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము అని ఉందా లేదా? ఏం కాపాడుకోవాలా? హృదయమును కాపాడుకోవాలా అన్నిటికంటే ముఖ్యంగా. ఈ హృదయంలో ఏమేమి వస్తాయి? ఒకడు ఏం చేసినాడంటే, ఇంటింటికి సోది చెప్పడానికి పోయినాడంట. ఇంటింటికి సోది చెప్తామని చెప్పి సోది చెప్తా పోతా ఉంటే, ఒక సేవకుని ఇంటికి పోయినాడంట ఒక ఆయన. సోది చెప్తామండి, భవిష్యత్తు చెప్తాం మీ గురించి అని చెప్పడానికి పోయినాడంట. అప్పుడు ఆయన, నీ గురించి నేను చెప్తా కూడా కూర్చో అని చెప్పి, అప్పుడు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చదివినాడంట ఆయన ముందర. మార్క్స్ వార్త తొందర చదువు. ఏముంది నాయన? చదువు, కీర్తన చదువు. మార్క్స్ వార్త 7:21. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏమొస్తున్నాయి చూడండి. హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చు. ఎన్నున్నాయి మొత్తము? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? హృదయంలో నుండి వస్తున్నాయి ఇవన్నీ. హృదయంలో నుండి వస్తున్నాయి ఇవన్నీ. దొంగతనము, వ్యభిచారము, నరహత్య, మోసము, అతిక్రమము, దురాలోచన, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అల్లరితో కూడిన ఆటపాటలు, మనుష్య హృదయంలో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. అందుకనే బైబిల్ చెప్తుంది, సామెతలు 4వ అధ్యాయంలో ఏమని చూడండి, చాలా విలువైనటువంటి మాట. ₹1,00,00,000 విలువ. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి మాట. నీ హృదయంలో నుండి ఎక్కడున్నది? మూడో వచనం, 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఏం బయలుదేరుతాయి హృదయంలో నుంచి? ఒక పక్క జీవధారలు బయలుదేరుతున్నాయి, ఒక పక్కన దురాలోచనలు, మోసములు, అతిక్రమములు, అన్యాయములు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారములు, నరహత్యలు, ఇవన్నీ ఒక పక్కన ఇవన్నీ బయలుదేరుతున్నాయి. చెడ్డవి బయలుదేరుతున్నాయి. ఇంకొక పక్కన ఏం బయలుదేరుతున్నాయి? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయములో ఏమి పెట్టుకొని ఉన్నావు? ఏది వింటున్నావు? హృదయములో ఏది వింటున్నావు? 4 రకాల హృదయాల గురించి దేవుడు మాట్లాడాడు ఈ ఉపమానములో. లోకములో మనుషులందరినీ 4 రకాల గుంపులుగా చేసినాడు దేవుడు. త్రోవ పక్కన పడిన విత్తనం. మొట్టమొదటి హృదయం ఏంటంటే, త్రోవ పక్కన పడినటువంటి హృదయం, విత్తనం, నేల. ఈ త్రోవ పక్కన పడినటువంటి ఈ విత్తనాలు శత్రువు చూసుకొని ఉన్నాడు. అందరికంటే ముందర శత్రువు వస్తాడంట మందిరానికి. ఏమొస్తాడు? ఎవరు వస్తారు? మన అందరికంటే ముఖ్యంగా వచ్చేవాడు ఎవడు? శత్రువు వచ్చి కూర్చొని ఉంటాడు వాడు. మైండ్ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఏమంట? బాడీ ప్రజెంట్, బాడీ మాత్రం ఉంది కానీ మైండ్ యాడ్నో ఉంది. యాడ పెట్టుకున్నావురా నీ ఆలోచన? ఏం వింటున్నావురా బాబు నువ్వు? దేవుడు చెప్పేది అదే. శత్రువు ఎందుకు వస్తాడు తెలిసినా? ఆ ఉపమానంలో రాయబడి ఉంది. శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే, శత్రువు వచ్చి ఏం చేస్తాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. శత్రువు వచ్చి వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని, పక్షులు అంటే శత్రువే. ఇంకో చోట రాయబడి ఉంది లూకాసు వార్తలో, బాగా ఉంది, 8:12. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. శత్రువు వచ్చి వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండాట్లు
అపవాది వచ్చి, ఎవరు వచ్చినారు? అపవాది వచ్చి, శత్రువు వచ్చి, వాడు కూర్చొని ఉన్నాడు, నీ హృదయం పక్కనే ఉన్నాడు. వాడు ఇది నాకు కాదులే అంటాడు, ఇది నీకు కాదులేమో, నాకు కాదులే, మళ్ళీ ఇంకొక రోజు ఉందిలే, టైం ఇంకొక రోజు ఉందిలే, మళ్ళీ చూసుకుందాంలే అంటాడు వాడు. విత్తబడిన వాక్యం ఏం చేస్తా ఉంది? విత్తబడిన వాక్యము ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది. ఏం చెప్పినాడులే, భలే చెప్పినాడులే, అదంతా నీకు కాదులే, మనకు కాదులే, ఎవరికి కాదులే, మనకు కాదులే, అది మళ్ళీ దాటేస్తామన్నమాట. శత్రువు వచ్చి విలువైన దానిని, ముత్యమును ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. శత్రువుకున్న పనులు ఏంటి తెలిసిన? శత్రువుకు 10 రకాల పనులు ఉన్నాయంట. ఎన్ని రకాల పనులు? మొట్టమొదటి పని ఏం పని? శత్రువు వచ్చి వాక్యమును ఎత్తుకొని పోవడం మొట్టమొదటి పని, వాని పని. ఇంకా ఏం పని తెలిసిన వాని పని? చూడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. వెంటనే చదవాల. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు కానీ నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు గాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, వాడు అబద్ధికుడు, మోసగాడంట. వాని పని ఏంటంటే అబద్ధాలు చెప్పే పని, మోసము చేసే పని వాని పని. మొట్టమొదటి పని ఏంటంటే, వాడు మనకంటే ముందుగా వచ్చి నువ్వు ఏం వాక్యం వింటావో ఆ వాక్యం ఎత్తుకొని పోతాడు. నీ హృదయంలో ఉన్నదంతా ఏం చేస్తాడు వాడు? అపవాది వచ్చి నీ హృదయంలో ఉన్న విలువైన వాక్యాన్ని ఎత్తుకొని దొంగిలిస్తాడు అనమాట. రెండో పని ఏం చేస్తాడు తెలిసిన? వాడు నిత్యము అబద్ధం చెప్తాడు. అబద్ధము, ఒక మాట సామెత ఉంది, అబద్ధము ఊరంతా చుట్టుకొని వస్తుందంట. ఈ సత్యము గడప దాటక ముందే ఈ అబద్ధం ఏం చేస్తుందంట? ఊరంతా చుట్టుకొని వస్తుందంట. అంటే అబద్ధం అంత సునాయాసంగా వీధుల్లోకి వెళ్ళిపోతుంది. వాడు ఎట్లంటనా అని. కానీ సత్యము మెల్లగా పోతుంది. పోతుందా? పోదా? సత్యము ఎప్పుడో ఒక రోజు బయటపడుతుంది, కానీ అబద్ధం ఏమవుతుంది? అబద్ధం తొందరగా చలామణి అయిపోతుంది. వాడు అబద్ధికుడు, మోసగాడు. నువ్వు చావనే చావమ్మా, ఈ పండు తింటే నువ్వు చావనే చావవు అన్నాడు. చచ్చినారా లేదా? తినిన వెంటనే చచ్చినారా? తినిన వెంటనే చావలేదు. దేవుడు దయగలవాడు, కరుణ గలవాడు కాబట్టి మెల్లగానే. అయితే పాపమును బట్టి మరణం వచ్చింది, ఆజ్ఞ అతిక్రమించినారు. దేవుడు దయగలవాడు కాబట్టి ఆ మరణముని తప్పించినాడు, యేసుప్రభు రక్షించినాడు. కాబట్టి వాడు చేసే పని ఏంటంటే అబద్ధము, తర్వాత మోసం. వాడు వాక్యం ఎత్తుకొని పోతాడు మొట్టమొదటిగా. రెండో పని ఏం చేస్తాడు? వాడు అబద్ధాలు చెప్తాడు. తర్వాత నీ కాడ ఒకవేళ అబద్ధం ఉందంటే నువ్వు వానికి సంబంధించినోడివే. నీ కాడ అబద్ధం ఉందంటే వానికి సంబంధించినోడివే. నీ కాడ ఒకవేళ మోసం ఉందంటే నువ్వు వానికి సంబంధించినోడివే. ఎవరికిది మోసము? ఎవరిది మోసము? అపవాదిది. మోసం చేస్తాడు వాడు. తర్వాత ఏం చేస్తాడు తెలిసిన? ఇంకా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, లోకాశల వైపు చూపిస్తాడు వాడు. ఆకర్షణ చూపిస్తాడు. ఇదిగో చూడు, పండు చూడు ఎంత అందంగా ఉందో అంటాడు. మూడో పని ఏం చేస్తాడంటే వాడు లోక ఆశల వైపు చూపిస్తాడు. లోకం వైపు నిన్ను ఆకర్షిస్తాడనమాట. ఆకర్షించే పని వానిది. నువ్వు తట్టుకోలేవు. నీ దగ్గరకు వచ్చి ఒక మంచి గులాబ్ జామున్ తీసుకొచ్చినాం అనుకో, నిన్నటి దాకా తినకూడదు అనుకుంటావు. ఏం చేస్తావు? అది చూస్తానే నోరు ఊరుతుందే ఊరదా? మంచి మటన్ బిర్యానీ తీసుకొచ్చిన కంటి ముందర పెడితే అది అట్లే చూసుకుంటూ ఉంటాం. అట్లే ఆకర్షణ టెంప్ట్ అయిపోతుంది. ఆకర్షణ చూసి ఇవిడు ఏం చేస్తాడంటే లోకంలో ఉన్నవన్నీ చూపించి బుట్టలో వేస్తాడు, గాళం వేస్తాడు. ఇది నీకు ఏది కావాలనో వానికి తెలుసు, నీకు ఏది ఇష్టమో వానికి తెలుసు. ఆ ఆశ చూపించి మొత్తం మీద విత్తనాలు వేసి ఏం చేస్తాడు? గాలం వేస్తాడు, పట్టేస్తాడు. 3 పనులు. ఏం పనులు? 3 పనులు అని. మొట్టమొదటి పని ఏంది? వచ్చి వాక్యం ఎత్తుకొని పోతాడు. రెండోది అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు. తర్వాత మూడోది వాడు వచ్చి ఏం చేస్తాడు తెలిసిన? ఇంకా ఏం చేస్తాడు? లోక ఆశల వైపు మళ్ళించేస్తాడు. లోకంలో చూడరా, లోక నటన. లోకంలో ఏముంది?
ఫ్యాషన్. లోకములో ఏముంది? ఫ్యాషన్, అట్రాక్షన్ ఉంది లోకములో, ఆకర్షణ ఉంది లోకములో. కాబట్టి వాటి వైపు చూపించి నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఏం చేస్తాడు తెలిసిన? చూడండి ఏం చేస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. తొందర చదవాలా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోతున్నాడు. వాడు పొలం వేసుకుందాంలే అనుకున్నావు, పొలం బాగా పండుతుందిలే అనుకొని ఆశతో పిరికెడు విత్తనాలు తీసుకొని పోయి విత్తనాలు వేసినావు. విత్తనాలు వేసిన తర్వాత రాత్రి నిద్రపోతున్నావు. ఉదయం లేదు చూడగానే మధ్యలో గోధుమల మధ్యలో ఏమొచ్చినాయి? గురుగులు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి గురుగులు? అరే నేను మంచిగా కదా వేసింది, నాణ్యమైన విత్తనాలు కదా నేను వేసింది, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి గురుగులు? శత్రువు పని ఇది. ఏందంట? శత్రువు చేసే పని. ఏమంట? శత్రువు వచ్చి మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. అపవాది వచ్చి గురుగులు విత్తిపోతున్నాడు. ఎక్కడ మంచి ఉందో అక్కడ చెడు ఉంది, ఎక్కడ వెలుగు ఉందో అక్కడ చీకటి ఉంది. ఈ రెండు జోడుగా చివరి వరకు నడుస్తూనే ఉన్నాయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఎక్కడ మంచి ఉందో అక్కడ చెడు నడుస్తుంది, ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ దయ్యము నడుస్తుంది, ఎక్కడ గోధుమలు ఉన్నాయో అక్కడ గురుగులు ఉన్నాయి, ఎక్కడ మంచి ఉందో అక్కడ చెడుతనం ఉంది, ఎక్కడ నీతి ఉందో అక్కడ దుర్నీతి ఉంది. ఇవన్నీ జోడుగా పక్కపక్కనే నడుస్తా పోతున్నాయి చివరి వరకు. గోధుమల మధ్యలో ఏమి తిన్నాడు వాడు వచ్చి ఏమి తిన్నాడు? నీకు తెలిసినా వాడు ఎత్తిండేది? నువ్వు రాత్రి నిద్రపోయి లేసి పొద్దున వచ్చి చూసేలోగా అయ్యో కలుపు మొక్కలు వచ్చేసినాయి. ఎట్టొచ్చినాయి కలుపు మొక్కలు? కడుపు కాలుతుందా లేదా? ఆ కలుపు మొక్కలు తీసుకోవడానికి మళ్ళీ మనుషులు పెట్టుకోవాలా లేదా? నువ్వు పెట్టుకోవాలా లేదా? మనుషులు నిద్రించుచుండగా వాని పని ఏంటంటే పాడు చేయడం, నాశనం చేయడం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 5వ పని వాని పని చేసేది. దొంగతనమును, హత్యను, నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు వాడు. దొంగతనం చేసేదానికి వస్తాడు, నాశనం చేసేదానికి వస్తాడు, పాడు చేసేదానికి వస్తాడు, పంటను పాడు చేసేదానికి. చదువు మా మాట. దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. యేసు ప్రభువు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వస్తే వీడు దేనికి వచ్చినాడు? కలుపు మొక్కలు నాటడానికి, గురుగులు నాటడానికి వచ్చినాడు. నా పంట బాగా పండుతుంది అనుకున్నావు, మధ్యలో ఏం చేసినాడు వాడు? గురుగులు వచ్చి నాటిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి గురుగులు? చీడ పురుగులు. శత్రువు పని అది, శత్రువు పని. ఇంకా ఏం పని చేస్తాడు తెలిసిన? కీర్తన 10:2 చూడండి. ఏం పని చేసినాడు? ఏం పని చేస్తాడు? కీర్తన 10:2. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముతాడంట. తరిమే పని వాని పని. ఏమంట? దుష్టుడు వచ్చి గర్వించి దీనుని వడిగా తరుముతున్నాడు. వడిగా తరిమే పని, బెదిరించే పని వాని పని, భయపెట్టే పని వాని పని. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది తెలిసిన? ఎట్లా భయపెడతాడంట? వాని పని ఏందంట? భయపెట్టేది వాని పని, బెదిరించేది వాని పని, తరిమేది వాని పని. చూడండి ఎట్లుంది 1 పేతురు పత్రికలో. ఏముంది నైనా అక్కడ? గర్జించు సింహం వలె 5:8. 1 పేతురు 5:8 ఏముంది చూడండి. విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. వాని పని అది. భయపెట్టడం వాని పని, తరమడం వాని పని, దొంగతనం చేయడం వాని పని, నాశనం చేయడం వాని పని, గురుగులు విత్తిపోవడం వాని పని, నీ హృదయంలో విలువైనది దోచుకొని పోవడం వాని పని. వాక్యం విననీయుడు వాడు. ఏదో ఒక ఆలోచన పెడతాడు, ఏదో ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనం. హృదయం ఎట్లా ఉందంటే నెమ్మదిగా లేదు, హృదయం కలవరంగా ఉంది. నాకు గాదులే అనుకుంటాడు వాడు. వచ్చి కూర్చుంటాడు అంతే. బాడీ ప్రెజెంట్, మైండ్ ఎక్కడో ఉంది, ఏదో ఆలోచనలో ఉంది. లోపల నుంచి వస్తున్నాయి, లోపల నుంచి దురాలోచనలు వస్తున్నాయి.
జీవధారలు బయలుదేరతాయంట. లోపల నుంచే జీవధారలు బయలుదేరతాయి. లోపల నుంచే చెడ్డవన్నీ బయలుదేరతాయి. మత్తయి సువార్తలో ఎక్కడి నుంచి వస్తుంది చెడ్డవి? ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తున్నాయి అన్నీ. ఏ నేల నీ నేల? త్రోపక్కబడిన నేలనా? నాకు గాదులే అనుకుంటున్నావా? శత్రువు ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసునా? శోధించినాడు యేసు ప్రభువును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చినాడు. మనం అందరం తెలుసు, అదంతా తెలుసు. వాడు వచ్చి ఏం చేసినాడు? యేసు ప్రభువుని ఏం చేసినాడు? శోధకుడు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. అన్నాడా లేదా? పైనుంచి కిందికి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారన్న. శోధిస్తున్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి. నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. శోధించినాడా లేదా? దేవుణ్ణే శోధించినాడు. మరి నువ్వు నేనెంత? యేసు ప్రభువునే శోధించినాడు. మరి నువ్వు నేనెంత? ఎంత వాని ముందర? ఆఫ్టర్ ఆల్ నథింగ్. యేసు ప్రభు అన్నిటికీ సమాధానం వాక్యము నుంచే ఇచ్చినాడు. శోధించే పని వాని పని. ఏం పని అంట? టెంప్ట్ చేసే పని, శోధించే పని. తప్పిపోవడం, మార్గము నుంచి తప్పిపోవాలా, దారి నుంచి తప్పిపోవాలా, వాక్యం విననివ్వకూడదు, ఏదో ఒక పని పెట్టాలా, ఏదో ఒకటి ఇరుకులో పెట్టాలా, అది వాని పని. రానియకుండా చేయాలా. వాడు పోయి ఎక్కడ బాగుపడతాడో అని వానికి అసూయ. వానికి ఏం పని అంట? వానికి ఇంకొక పని ఉందంట. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. ఏం పని అంట వాని పని? వెలుగు దూత వేషం. వాడు పైకేమో ఎట్లుంటాడంటే గొర్రెలాగా ఉంటాడు. గొర్రె స్వభావం. గొర్రెకు మేకకు ఉన్నటువంటి తేడా ఏందమ్మా? ఏమా మీ దగ్గర గొర్రె మేక ఎప్పుడన్నా ఉన్నిందా లేదా? గొర్రెకు మేకకున్న స్వభావం ఏంటంటే, మేకకు తోక చూసినారా ఎప్పుడు? మేకకు తోక ఎట్లుంటుంది? పైకి నీలుక్కోండి, కిందికి ఉంటుందా? గొర్రెకు కిందికి ఉంటుంది. దాన్ని బట్టే తెలుస్తుంది. మనుషుల్లో నుండి గొర్రెలను ఒక పక్క, మేకలను ఒక పక్క వేరు చేసినాడు దేవుడు. మేకకు డంబం ఎక్కువ, మేకకు గర్వం ఎక్కువ. కానీ ఇదేమో పైకి ఇట్నే నీలుక్కొని చూసుకుంటా ఉంటుంది మేక. ఇది సాధువు. ఎప్పుడు కిందికి గెడ్డే తింటా పోతా ఉంటుంది. ఇది ఎట్లా వస్తుంది తెలుసునా? ఎట్లా వస్తుంది ఇది? ఎట్లా వచ్చేది? శత్రువు ఎట్లా వస్తాడు? వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడంట. ఎట్లా? వెలుగు దూత వేషం వేసుకొని నువ్వు గమనించలేవు. పైకేమో సాధువులాగా వస్తాడు, లోపలేమో తోడేలు స్వభావం ఉంది. అది వాని పని. ఎన్ని పనులు చెప్పినా ఇప్పుడు శత్రువు పని ఎన్ని పనులు ఉన్నాయి నాయనా? రాసుకోవాలరా మీరు ఇవన్నీ. ఏం చేస్తాడు వాడు? వాని పని ఏంది? హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. తర్వాత రెండోది, వాడు వచ్చి దొంగ, అబద్ధికుడు, మోసగాడు. తర్వాత వాడు ఏం చేస్తాడంటే బెదిరిస్తాడంట, తరుముతాడంట, వాడు భయపెడతాడంట, భయపెట్టే పని. ఇంకా ఏం చేస్తాడు వాడు? లోకాశలు చూపిస్తాడు, అట్రాక్షన్ చూపిస్తాడు వాడు. ఇంకా గోధుమల మధ్యలో గురుగులు వెత్తిపోతాడు. శత్రువు పని నిద్రించుచుండగా, మనుషులు నిద్రించుచుండగా ఏం చేస్తాడు వాడు? గురుగులు వెత్తిపోతాడు. తర్వాత ఇంకేం చేస్తాడు? శోధిస్తాడు. శోధించినాడా లేదా? యేసుప్రభువును శోధించినాడా లేదా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది ఈ మాట. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడని. ఏం చేస్తాడంట? కొరింథీ పత్రిక 2 కొరింథీ 11:14 ఉన్నాయి ఆ మాటలు. 2 కొరింథీ 11:14 చదవండి మాట. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. నీకు తెలియదు వాడు వచ్చినట్టుగా మెల్లగా మాట్లాడతాడు. నాలుగు కింద తీయని మాటలు మాట్లాడతాడు. మోసం చేస్తున్నాడని నీకు తెలియదు. మెల్లగా గొంతు కోసేస్తాడు. ఎప్పుడు కోసినాడు అనేది నీకు తెలియదు. కోసేసి వెళ్ళిపోయిటాడు వాడు, అంతే. బెదిరించడం, తరమడం, మేలు చేసేవనిలాగా మాట్లాడతాడు నీతో. మేలు చేసేవనిలాగా వస్తాడు నీ దగ్గరికి. మోసపోతావు. ఎంతమంది అమ్మాయిలు మోసపోతున్నారు. ఎంతమంది అమ్మాయిలు, చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుకుందామని చెప్పిపోతే ఎంతమంది బుట్టలో పడిపోయి పాపం నమ్మేస్తారు ఊరకనే. అయ్యో పాపం, తలకాయ పట్టుకొని ఏడవాల.
మేలు చేసేవనిలాగానే ఉంటాడు, చేసేది మాత్రం చేసేసి ఉంటాడు. మోసగాడు, దొంగ, నాశకు, హంతకుడు, వాని గురించి చాలా సంగతులు ఉన్నాయి. ఇది వాడు త్రోవ పక్కన పడిన విత్తనం వెంటనే వచ్చి పడిందో లేదో, వాక్యం పడిందో లేదో కూర్చో ఉంటాడు, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. పడిందో లేదో వెంటనే నాకు గాదులే అనుకుంటాడు, వాడు వచ్చేస్తాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మొట్టమొదటి హృదయం ఎట్లుంది నీ హృదయం? తర్వాత రెండవ హృదయం చూడండి, రెండవ నేల ఎట్లా పడింది? రెండవ నేల ఎక్కడ పడిందంట? మత్తయి సువార్త 13వ అధ్యాయం రెండవ నేల చూడండి, 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించి అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. రెండవ నేల ఎట్లాంటి నేల అంటే మన్ను లేని రాతి నేల. ఏం నేల ఇది? మన్ను లేని రాతి నేల, త్రోవ పక్కన పడినటువంటి నేల. తర్వాత రెండవ నేల ఎట్లాంటిదంటే మన్ను లేని రాతి నేల. విత్తనాలు పడినాయి, విత్తనాలు పడి వాక్యం విన్నారు, హృదయంలో వాక్యం విని సంతోషించినారు, బాగుంది, భలే ఉంది, సంతోషం, భలే ఉంది వాక్యం అనుకున్నారు. అయితే లోపలికి వేరు పోలే. వేరు పోనందున ఎండ కాసింది. ఎండకు ఏమొస్తుంది? ఎండ కాసిన తర్వాత రోజుసేపు పోయి ఎండలో నిలబడితే ఏమొస్తుంది మా? ఎండ కాస్తా ఉంటుంది. ఎండ కాసిన తర్వాత మాడి, రాయబడింది, మాడి అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. దీని గురించిన ఇల్లస్ట్రేషన్ యేసుప్రభువు వారు ఇదే అధ్యాయంలో రెండవ నేల గురించి క్లియర్గా మాట్లాడినాడు. చూడండి ఏముంది, చూడండి అక్కడ ఇదే అధ్యాయం 21వ వచనంలో నీటుగా రాసి పెట్టాడు అక్కడ. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఏమంటే వేరు లేకపోవటం మొట్టమొదట, లోపల వేరు లేదు. రెండు కలుగుతాయంట. రాతి నేలన రెండు విషయాలు జరుగుతాయి. ఇక్కడ రాయబడిన మాట, శ్రమ ఒకటి జరుగుతుందంట, తర్వాత హింస కలుగుతుంది. శ్రమ వస్తుందంట, హింస వస్తుందంట. శ్రమ వచ్చినప్పుడు ఎండిపోతుంది, వదిలిపెట్టేస్తారనమాట. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. బాగా జరిగేటప్పుడు బాగా జరుగుతుంది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఏం దేవుడు లేబా. ఎందుకు వస్తాయి శ్రమలు, కష్టాలు? ఎందుకు వస్తాయమ్మా? యేసుప్రభువే అన్నాడు సాక్షాత్తుగా. ఏమన్నాడు తెలిసిన? లోకములో మీకు శ్రమ కలుగు అన్నాడా లేదా మాట? శ్రమ లేనోళ్ళు ఎవరన్నా ఉండారా? కష్టం లేనోళ్ళు ఎవరన్నా ఉండారా? శ్రమ, కష్టము తప్పకుండా మనిషికి తప్పవి. ఎందుకు వస్తాయి తెలిసిన శ్రమలు? చూడండి, ఒక మాట చెప్తా. శ్రమ ఎందుకు వస్తుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. 2, 3 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనాలు. పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మహానందం ఎంచుకొనుడి. ఎందుకు వస్తుందంటే శ్రమ, కష్టం ఎందుకు వస్తుందంటే, పరీక్ష ఎందుకు వస్తుందంటే, శ్రమ ఎందుకు వస్తుందంటే ఓర్పును పుట్టించేదానికి. ఎందుకు వస్తుంది శ్రమ? ఎందుకు మా శ్రమ వచ్చేది? ఓర్పును పుట్టించడానికి. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తాం మనం, అయ్యో నాకే వచ్చేసింది శ్రమ అని. ఎందుకు శ్రమ వచ్చినప్పుడు ఏమనుంది బైబిల్లో? ఏముందమ్మా? ఏముంది తల్లి? మహానందమని ఎంచుకొనుడి. ఎవరికి శ్రమ వచ్చినప్పుడు ఊరికి భయపడిపోతాం, బెదిరిపోతాం, అయ్యో శ్రమ వచ్చేసిందని. అవునా కాదా? ఆనంద మహానందం ప్రభువే మనకానందం,
మన యందు నిలచియుండును పరలోకపు ఆనందంగా భావించాలంట. దేన్ని? శ్రమను. శ్రమను ఎట్లా భావించాలా? ఆనందంగా భావించాలా. శ్రమ ఎందుకు వస్తుందంటే ఓర్పు పుట్టించాలని. పరీక్షలు ఎందుకు కలుగుతాయంటే నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి. పరీక్ష లేకుండానే కలెక్టర్ కావాలంటే అవుతామా? పరీక్ష లేకుండానే నీకు ఉద్యోగం ఇవ్వమంటే ఇస్తారా? లేకపోతే నేను తీసుకొని పోయి లేకపోతే కాంట్రాక్టర్ కింద పెడితే నువ్వేం చేస్తావు? లేకపోతే నేను తీసుకొని పోయి ఆపరేషన్ థియేటర్లో పెడితే ఆపరేషన్ చేస్తావా? చదువుకోకుండానే. పరీక్ష దేనికి? ఓర్పు కలుగు చేయడం. అందుకని అక్కడ రాయబడి ఉంది, పరీక్ష ఓర్పును మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అవి మహానందమని ఎంచుకొనుడి. ఎందుకు తెలిసిన శ్రమ వచ్చేది? దేవుడు ఎందుకు పెడతాడు తెలిసిన కష్టము? కీర్తన 119 అధ్యాయం, కీర్తన 119 అధ్యాయం 71 వచనం చూడండి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దాని పైన ఏముంది? పైన ఎందుకు కండిషన్ ఎందుకు వచ్చింది? శ్రమ 119:21 నీ కట్టడలను 119:71 నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు. శ్రమను మేలుగా భావించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? శ్రమను మేలుగా భావించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రమ వస్తే నాకు మేలు కలిగింది అని సంతోషిస్తున్నాడు దావీదు. శ్రమ ఎందుకంటే నేర్చుకోవడానికి, నేర్పించేదానికి. కొన్ని గుణపాఠాలు ఎట్లా అంటే గుణపాఠం నేర్చుకునేదానికి. కొన్ని పాఠాలు, కొన్ని శ్రమలు కూడా నేర్చుకుంటాం. అన్ని పాఠాలే, జీవితం అంతా పాఠాలే. అవునా కాదా? కట్టడలను నేర్చుకోవటానికి ఒక్కొక్క వ్యక్తి తగులుతాడు అప్పుడప్పుడు మధ్యలో. వాడి నుంచి నువ్వు ఎంతో పాఠం నేర్చుకుంటావు. అబ్బా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకంలో అనుకుంటావు. పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. శ్రమ వస్తే ఊరిగా ఏడ్చేస్తారు. అబ్బా, నాకున్న శ్రమలు నీకు తెలుసునా? నాకు ఎన్ని శ్రమలు ఉన్నాయో అని అంటారు. తలకాయ పట్టుకుని, నాకున్న శ్రమలు చూసినావా? నా ఇంట్లోకి రా ఒకసారి, నా ఇంట్లోకి వచ్చి చూడు నా శ్రమలు ఎన్ని ఆటుపోట్లో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని కష్టాలో, ఎన్ని. శ్రమ నొందుట మేలుగా భావించే వాళ్ళు ఎవరు? ఆనందంగా భావించే వాళ్ళు ఎవరు? శ్రమ వచ్చినప్పుడు ఏమైనా ఉన్నారా? అందుకనే శ్రమతో పాటు సహించటానికి ఒక మాట చెప్తాడు దేవుడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు? 10:13. 1 కొరింథీ 10:13 చదువు నేను వెంటనే. 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. మీరు సహింపగలిగినంత కంటే ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. అంతేకాదు తప్పించుకునే శ్రమ వచ్చింది, తప్పించుకునే మార్గం కూడా నీ పక్కనే ఉంటది. దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడింది అక్కడ. శ్రమ వచ్చిందని చెప్పి నిన్ను విడిచిపెట్టేలా గాలికి కొంతమంది నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తారు బాగా పైకి. నీకేమన్నా అని చెప్పి పైకి ఎక్కించి ఏం చేస్తారు? ఆ నుంచి వదిలేస్తారు. డబ్బా నీ సావు, నువ్వు సావు అని. యాడికో పోయి పిలుచుకొని పోతారు. నేను ఇప్పిస్తారా అని. యాడికో పోయి పిలుచుకొని పోయిన తర్వాత ఆడు వదిలేస్తాడు నిన్ను. నీ సావు దిక్కు తెలియని సావే. ఆడి నుంచి ఇంకా ఎట్లా పోవాలా, ఏది మార్గం ఏంది, ఆడి నుంచి పట్టుకొని వచ్చే మార్గం ఏంది తెలియదు నీకు. కానీ దేవుడు తప్పించుకుని మార్గము, శోధనతో పాటు తప్పించుకుని మార్గము కలుగు చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడని రాయబడింది. కాబట్టి శోధన వచ్చినప్పుడు ఆనందంగా భావించు. శోధన వచ్చినప్పుడు నాకు మేలుగా భావించు. ఎందుకు వచ్చింది శోధన? చూడండి ఎందుకు వచ్చింది. రోమపత్రిక 5:3-4 రోమ 5:3-4 చూడండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. శ్రమ ఏం చేస్తుందంటే అనుభవం నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? ప్రతిదీ ఒక పాఠమే. గుర్తుపెట్టుకో, శ్రమ వచ్చిన ప్రతిదీ అనుభవం నేర్పుతుంది. ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఫలాని వ్యక్తితో ఒక అనుభవం ఉంటుంది. కాబట్టి ఏం నేర్పుతాయి శ్రమలు అనుభవాలు నేర్పుతాయి. శ్రమ పరీక్షను. శ్రమ నిన్ను ఏం చేస్తుందంటే
బలపరచడానికి. శ్రమలు ఎందుకు వస్తాయంటే బలపరచడానికి. ఏమంట? మొట్టమొదట దేనికి మా శ్రమలు వచ్చేది? ఆ శ్రమ వచ్చినప్పుడు యేసుప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. ఒక ఆయన మంచిగా వంట పరిచయం చేసేవాడు. కడపలో మందిరానికి వచ్చేవాడు బాగా. రోజు బాగా మందిరానికి వచ్చేవాడు. అన్నీ చూసుకునేవాడు. మందిరంలో ఉండేవాడు. ఒక శ్రమ వచ్చింది మధ్యలో. వాళ్ళ పాపం అనారోగ్యంతో బాగలేక చనిపోయింది. అప్పుడు ఒక నెపం పెట్టినాడు దేవుని మీద. ఏం పెట్టినాడు? నా పాప చనిపోయింది, నేను మందిరానికి రానని. శ్రమ వచ్చింది. ఏం పెట్టినాడు శత్రువు? పాపం మీద అడ్డం పెట్టి ఏం చేసినాడు శత్రువు? మందిరానికి రానికుండానే. ఒక కీడు వెనుకల ఒక మేలు దాగి ఉంది. ఎందుకైనా మంచిది. ఒక కీడు వెనుకల మేలు ఉందా లేదా? దాన్ని చెడ్డగా ఆలోచన చేస్తే ఎట్లా? పచ్చకామెరలో ఉండేవానికి లోకమంతా ఏం కనపడుతుంది? అది పచ్చగా ఉండదు, అయినా కూడా వానికి పచ్చగా కనపడదు. నెగిటివ్గా ఆలోచన చేసేవానికి అన్ని నెగిటివ్గా కనపడతాయి. మంచిగా ఆలోచన చేసేవానికి మంచిగా ఆలోచిస్తాడు. వాడు పాపన దేవుని మీద అడ్డం పెట్టినాడు. ఇప్పుడు ఏం పెట్టినాడు? దేవుడు నాకు ఇట్లా చేసినాడని చెప్పొచ్చునా? యోబు అన్నాడా? యోబు ఏమన్నాడు? నాకు పిల్లల్ని ఇచ్చినాడు, యెహోవా ఇచ్చాను, అందరు చచ్చిపోయినారు. అప్పుడు యోబు ఏమనాలా? నోటి మాటతో కూడా ఒక పక్కన భార్య తిట్టి సావు నువ్వు అని అన్నింది. ఏమనింది? దేవుణ్ణి తిట్టి చచ్చిపోనింది. ఏమన్నా అన్నాడా? దూషించినాడా? ఒక్క మాట, పల్లంత మాట కూడా అనలే యోబు. ఏమన్నాడు తెలిసిన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకే. నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఎన్ని శ్రమలు తెలిసినా యోబుకున్నంత శ్రమలు. యోబుకున్నంత శ్రమల్లో నీకు ఒక్క శ్రమ వస్తే మనం ఉంటామా? తట్టుకుంటామా? తట్టుకుంటామా? యోబు యథార్థం, ఎంత మాటలు చెప్పినట్టు తెలిసిన యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన గురించి పర్ఫెక్ట్గా చెప్పినాడు. మరి నీ గురించి నా గురించి ఏం చెప్తాడు ఈరోజు మధ్యాహ్నం దేవుడు? శ్రమ వస్తే వేరుగా ఉందా నీలో వేరు లోతుగా ఉందా? ఎంత వింటున్నావు, ఎంత గ్రహిస్తున్నావు, ఎంత నేర్చుకుంటున్నావు? ఇది నాకు కాదులే అనుకొని పట్టినట్టు పోతున్నావు నువ్వు, అంతే. ఎంత దేవుడు నేర్పుతున్నాడు? నీ హృదయంలో నుంచి జీవధారలు బారుతున్నాయా అని నిన్ను కదిలిస్తే చాలు, జీవధారలు పెళ్ళు ఉబికి ప్రవహించాలంతే. ఏముంది? జీవ నదులు పారాల, ప్రవహించాల నీలో. ఉన్నాయా? కాబట్టి ఎందుకు వస్తాయి శ్రమలు? యోహాను సువార్త 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మనము పోయిన వారము ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం ధ్యానం చేసినాం. అక్కడ పుట్టుకతో గుడ్డివాడు ఒకడు. పుట్టుకతో గుడ్డివాడు. 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఏమో చదవండి నాయనా. ఎందుకు వచ్చినాయి శ్రమ? ఎందుకు వచ్చింది? వీడు గుడ్డివానికి ఎందుకు పుట్టినాడు వీడు? ఎందుకు వచ్చింది వీనికి కష్టం? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? వీడా, వీని కన్నవారా? ఎందుకు వచ్చింది కష్టం? ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చింది? 3వ వచనం చదవండి ఇప్పుడు. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబోటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే శ్రమలు వచ్చేది, కష్టం వచ్చేది, బాధలు వచ్చేది, ఇరుకులు ఇబ్బందులు వచ్చేది. నిన్ను ముళ్ళ గుండా నడుపుతున్నాడేమో, ముళ్ళ బాట, ఈ బాటలో నువ్వు పోతున్నావేమో. దేవుడు క్రియలు మహిమపరచబడడానికి వస్తాయి నీకు శ్రమలు, ఊరికే రావు. శ్రమ మహా ఆనందం అని ఎంచు ఒకసారి. ఊరికే కుంగిపోవద్దు, బలహీన పడిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చింది, హింస వచ్చింది, హింస వచ్చింది. ఏమైపోయింది? వాక్యం విని అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 2వ నేల ఎట్లాంటి నేల అది? వేరు లోతుగా లేనందున, మన్ను లోతుగా లేనందున వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించెను, మాడి వేరు లేనందున ఎండిపోయాను. అక్కడ 21వ వచనంలో రాయబడి వేరు లేనందున కొంతకాలము నిలుచును. కొంతకాలం నమ్ముకుంటాడు బాగా, చివరి వరకు పట్టుకోడు. అందుకని బైబిల్లో ఒక హెచ్చరిక ఏంటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో.
శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఏమైపోయింది? అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడ్డాడు. 21 వచనంలో రాయబడింది అన్నమాట. 21 శ్రమ వచ్చింది, హింస వచ్చింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అని ఉందా లేదా? జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నీతిగా బ్రతకాలంటే ఏం జరుగుతుంది? హింస ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే హింస తప్పదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది ఒక మాట. ఏం తెలుసునా? సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు ఏమంట? సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి ఏం కలుగుతుంది? హింస తప్పదు నీకు. హింస వచ్చి నువ్వు వదిలి, నా వాక్యం విషయమై అభ్యంతరపడి నాకు వద్దులే దేవుడు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. తర్వాత తెలుస్తుందిరా నాయన, నీకు ఇప్పుడు తెలియదు. శ్రమ వచ్చింది, హింస వచ్చింది, తర్వాత తెలుస్తుంది నీకు. గట్టిగా పట్టుకో. అందుకనే పాట రాసినారు, నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవే. జాగ్రత్త పడాలా. జారి పెడతావేమో. విడిచిపెట్టద్దు దేవుణ్ణి. రూతు విడిచిపెట్టలే, తీర్మానం చేసుకునింది. నీ సమాధి పక్కనే నా సమాధి కూడా ఉండాలా. అత్తమ్మ గుర్తుపెట్టుకో, నన్ను పోవద్దని చెప్పొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎవరికి వస్తుంది ఈ మనసు? ఆ దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగింది. ఆ దేవుడు ఎలాంటి వాడో గుర్తెరిగిన తర్వాత ఒక్కసారి కూడా విడిచిపెట్టి వెళ్ళలే. చివరి వరకు వెంబడించింది. సమాధి పోయేంత వరకు వెంబడించింది రూతు. వెంబడించిందా లేదా? మధ్యలో శ్రమ వస్తేనే నాకు ఈ దేవుడు వద్దులే స్వామి, నాకు ఈ జీవితమే వద్దులే అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? రాలిపోయేవాళ్ళు ఎంతమంది మధ్యలో? యేసు ప్రభువును 120 మంది, అంతకంటే ముందు ఎంతోమంది శిష్యులు వెంబడించినారు. మొట్టమొదట కొంతమంది భోజనం కోసం, కొంతమంది బాగోవడం కోసం, కొంతమంది రోగాలు బాగయ్యేదానికి ఎంతోమంది వెంబడించినారు. 120 మందికి వచ్చినారు. 120 మంది పోయి ఒక్కొక్కడు రాలిపోతా 12 మందికి వచ్చినారు. నువ్వు ఇప్పుడు ఏ జాబితాలో ఉన్నావు తల్లి, అన్న, అమ్మ, అక్క? యేసు ప్రభు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు నాకు కాదులే అని చెప్పి తప్పిపోతున్నావేమో. రెండవ నేల ఎట్లాంటిదంటే, వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయిన కలుగుగానే అభ్యంతరపడును. తర్వాత మూడవది 22 వచనం చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారం, ధనమోసం ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఐహిక విచారం మూడో నేల ఎట్లాంటిదంటే, ముండ్ల పొదలలో పడిన నేల. ముండ్లు ఏం చేస్తున్నాయి? విత్తనం ముండ్ల పొదల్లో పడింది, విత్తనం మొలిచింది. ఈ ఈ ఈ ముండ్ల పొదలు కూడా మొలిచినాయి. ఏం చేస్తున్నాయి? ఈ విత్తనాన్ని అణిచేస్తున్నాయి. అణిచడానికి కారణాలు 2 రాసి పెట్టినాడు దేవుడు ఆడ. ఐహిక విచారం, తర్వాత ధనమోసం. రెండు ఉన్నాయి. మూడవ నేల ఎట్లాంటి నేల ఇది? ఐహిక విచారము, తర్వాత మూడోది ఏందమ్మా? రెండోది ధనము మోసం చేస్తుంది. ధనము ఆశ చూపిస్తుంది. సొంత వ్యక్తుల్ని పట్టిస్తుంది ధనం. సొంత వ్యక్తుల్ని చంపి రాపో అంటే కూడా చంపేసి వచ్చినారు చాలా మంది. డబ్బులు ఇచ్చి కొన్ని కోట్లు ఇస్తాం, పోయి చంపి రాపో అంటే చంపి వచ్చినారు. కన్న తల్లిని చంపినారు కొంతమంది డబ్బులను బట్టి. ధనం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఐహిక విచారాలు. ఐహిక విచారం అంటే, ఎంతకాలం బతుకుతానో, నా పిల్లోళ్ళు ఏమైపోతారో, నా పిల్లోళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లయితాయో, ఈ ఐహిక విచారాన్ని బట్టి మనిషి యొక్క జీవితాన్ని ఆ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయంట? ఎదగనీయకుండా అణిచేస్తున్నాయి. అట్నే హౌ లాంగ్ విల్ ఐ స్టే? ఎంతకాలం బతుకుతా? రేపు దినం ఎట్లా? గ్యాస్ దొరకదంట, రేపు ఏం చేద్దాం?
యాడి యాడిపోదాం చిన్నపుల్ల? గ్యాస్ దొరకదంట రేపు, యాడిపోదాం? అడి అడవి బాట పట్టుకొని పోదాం. పోదామా? కట్టెలు ఉన్నాయి, పెట్రోల్ దొరకదంట. ఐహిక విచారం. ఒక వాగు దగ్గర పోయి కూర్చున్నాడు ఏలియా. అన్నం ఎట్లా అని చెప్పి కూర్చొని దిగాలుగా కూర్చొని సొరకాయ ముఖంలాగా, అన్నం పెట్ట ప్రభా, అన్నం పెట్ట ప్రభా అని చెప్పి ఏడ్చలే. క్షామమందు ఏలియాకు చేను, ఏలియాను ఆశీర్వదించు. క్షామమందు ఏలియాకు క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించను. ఇంకో అదే పాటలోనే రేపటి దినము దాని సంగతులను గురించి ఆలోచించున్నాను ఉందే అదే పాటే కదా. రేపటి దినము చింత పడకు, తోడమెందుకు, రేపటిని గుర్చి నాకు పడకు, ఎందుకు. రేపటిని గురించి చింతపడి ఎందుకు ఎందుకు మీద వేసుకుంటావు చింత? కాలము నీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఎప్పుడు ఏమి జరుగునో ఎవరు తెలుసు. నిన్నటి దినం వచ్చేటప్పుడు ఈడ పైకి పోయి కూర్చుని కారు ఎట్టపోయి కూర్చునిందేమో, పచ్చడి అయిపోయింది అట్నే. ఏం జరుగుతుందో ఏమి తెలుసు. చింతించడం వలన మూరుడు ఎక్కువే చేసుకుంటాడు, కానీ ఆ చింత వలన మనకి సంతోషం ఉందా? దేనిని గురించి చింతపడకుడే అని రాయబడి ఉంది. ఐహిక విచారం, ఏమైపోతామో ఏమో, ఉలక పడుతుందంట, ఏమైపోతుందో ఏమో, బాంబు పడుతుందంట, ఏమైపోతామో ఏమో. ఐహిక విచారం, ఏమైపోతామో, కొట్టుకొని పోతామేమో. ఈ విచారముతో మనిషి నలిగిపోతున్నాడు. విచారాలు, ఐహిక విచారాలు, ధనమోసాలు మనిషిని ఎదగనీయకుండా చేస్తున్నాయి. ముండ్ల పొదలు ఇవే. ఈ ముండ్ల పొదలు మనిషిని ఎదగనీయకుండా అట్లే అణిచేస్తున్నాయి అంతే. తర్వాత నాలుగవ నేల ఎట్లాంటి నేల? మంచి 23వ వచనం అందరం చూద్దాం. మంచి నేలను విత్తబడిన వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై, ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలి. వాక్యం విని యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాల. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక మంచి మనసుతో వాక్యం వినాల. దేవుడు నాతో మాట్లాడతాడని మంచి మనసుతో వాక్యం వింటే ఆ వాక్యం లోపలికి దూరి, ఆ వాక్యం ఈరోజు ఏం చెప్పినారని చెప్పి ఇంటికి పోయి ధ్యానం చేసుకొని ఆ ప్రకారంగా వాడు ఫలిస్తాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంట. వాడు ఫలిస్తూనే ఉంటాడు. కిందికి చూడడు వాడు. శ్రమ వచ్చిందే, కష్టం వచ్చిందే, బాధ వచ్చిందే, ఐహిక విచారం వచ్చిందే, ధనమోసం వచ్చిందే, హింస కలిగిందే, శ్రమ వచ్చిందే అని వాడు చింతపడడు దేని గురించి కూడా. ఇది మంచి నేలన పడిన హృదయం. మంచి హృదయములో విత్తబడిన ఒక మంచి విత్తనం. గోధుమ పక్కనే ఉంది గురుగు. ప్రతి జీవితంలో ఉంది శ్రమ, కష్టము, ఆటుపోట్లు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. పక్కనే ఉంటాడు పొడిచేటోడు. ఎక్కడో లేడు, నీ ఇంట్లోనే ఉంటాడు. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. శత్రువు ముందుగానే వస్తాడు ఎత్తుకొని పోయేదానికి. ఏం ఆలోచన చేస్తున్నావు? శ్రమ నొందుట మేలాయను. శ్రమలో ఆనందించు, ప్రభువునందు ఆనందించు. యోబును ఆలోచన చేయి, యోబు గురించి ఆలోచన చేయి. యోబును జ్ఞాపకం చేసుకో. దూషించలే, నోటి మాటతో కూడా ఒక మాట కూడా పలకలే. కాబట్టి నువ్వు ఇప్పుడు మంచి నేలనబడిన విత్తనం వలె ఉన్నావా? రాతి నేలనబడిన విత్తనం వలె ఉన్నావా? త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉన్నావా? ముండ్ల పొదల్లో పడిన విత్తనం వలె ఉన్నావా? ఎట్లా ఉంది నీ బతుకు? నీ హృదయం ఎట్లా ఉంది? మంచి మనసుతో వాక్యం అంగీకరించి ఫలించేవారు ఎట్లా? 30 60 100. ప్రతిదీ విత్తనం, ప్రతిదీ ఉపమానము చూపించే బోధించినాడు దేవుడు. ఉపమానము లేకుండా బోధించలే, నీట్గా అర్థమైవ్వడానికి. కాబట్టి 4 రకాల హృదయాల్లో ఎలాంటి హృదయం అనేది? మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమైన హృదయంగా ఉన్నవా?
లేకపోతే ఏవేవో మొండ్ల పొదలు, మొండ్ల ఆలోచనలు, తుప్పలు ఇవన్నీ లోపల పెట్టుకొని ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో. నువ్వు దేవుని చేతిలో ఉన్నావురా బిడ్డ, ఆలోచన చేయి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. శ్రమ వస్తే ఆనందంగా భావించు. శ్రమ వస్తే కష్టపడి ఊరికి నాకు వచ్చిందని చెప్పి దిగులు పడి ఊరికి బాధపడు. ఒక ఆమె చెప్తుంది, బా ఏమి చెప్పాలన్నా, మా ఇంట్లో శ్రమలు తలకాయ పట్టుకోలేకుండా పోతున్నా అన్న. బాధపడద్దు తల్లి, దాన్ని చూసి ఎందుకు బాధపడాలా? పెట్టినాడు నీకు కావాలని ఒక ముళ్ళు పెట్టినాడు నీ ఇంట్లో. ధైర్యంగా ముందుకు పో, వెనక చూడొద్దు, ధైర్యంగా ముందుకు పో. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరూ మోకరించండి దయచేసి.